సత్తుపల్లి పరిసర ప్రాంతాలని ఒక 10-12 గ్రామాల్లో ఫారెస్ట్ భూమి, ప్రైవేటు భూములు ఉన్న అనేక బోర్డర్ రెవెన్యూలో సమస్యలున్న గ్రామాలలో, అదే రకంగా కల్లూరు మండలంలోని లక్ష్మీపురము ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న 3-4 రెవెన్యూ గ్రామాల్లో ఇలా అక్కడ ఏవైతే కొన్ని దశాబ్దాలుగా 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 80 సంవత్సరాల నుంచి భూములున్నా ఆ భూములకి సరైన పత్రాలు లేని కారణంగా ఆ భూములున్న ఆసాములు పడుతున్న ఇబ్బందుల్ని ఈ రోజు ఒక్కొక్కటి పరిష్కరించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయాలి అని ఈ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఇప్పటికే వడివడిగా అంశాల వారీగా సర్వే చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నాకు తెలిసి సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 400 గ్రామాల పైగా రెవెన్యూ గ్రామాలు సర్వే చేశాం. రెండో విడతలో 2800 గ్రామాలకి సర్వే చేసే ప్రణాళికలో వడివడిగా ప్రతి జిల్లాలో ఇప్పటికే 12 నుంచి 15 గ్రామాలు సర్వే చేస్తున్నాం. మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 70 గ్రామాలు, రెండో విడత మరొక 70, మూడో విడత మరొక 70, అంటే సుమారు సంవత్సరంన్నర లోపులో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మారుమూల ప్రాంతంలో అంగుళం కూడా వదిలిపెట్టకుండా, అది ప్రభుత్వ స్థలమైనా, ప్రైవేటు స్థలమైనా, ఫారెస్ట్ స్థలమైనా, దేవాలయ భూములైనా, ఒక్కబోడి భూములైనా, ఏ భూములనైనా సర్వే చేసి శాశ్వత పరిష్కారం రైతన్నలకి కల్పించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, నిజాయితీ. అంతేకాదు, ఆనాటి ధరలు అప్పుడప్పుడు కారుకోతలు కూస్తుంటారు, డ్రామాల మాటలు చెప్తుంటారు, అబద్దాల మాటలు చెప్తుంటారు. డ్రామాలు చెప్పినా, అబద్దాలు చెప్పినా, ఇంట్లో ఫామ్ హౌస్ లో కూర్చున్న శకుని మామ సూచనలతో వీళ్ళు నడుస్తున్నా చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం మొన్న కేబినెట్ లో సెట్ వేశాం, ఎస్సీటీ సెట్ వేశాం. ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని చూపిస్తాం. ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధినే కాదు, ధరణిని అర్ధరాత్రి 4 గోడల మధ్య 4 వ్యక్తులు ఈ రాష్ట్ర సొమ్ముని కొల్లగొట్టడానికి మీరు ప్రణాళికలు ఎలా పన్నారో, ఆ పన్నిన ప్రణాళికల్లో ఎవరెవరిని పావులుగా వదిలారో, వాడారో, మీరు తెచ్చిన ధరణి చట్టంలో లొసుకుల్ని అడ్డం పెట్టుకొని ఎలా ఈ రాష్ట్ర ప్రజల సొత్తుని కొల్లగొట్టారో, ఏదైతే మీరు కారుకోతలు కూస్తున్న అనేక భూముల్ని 22A ప్రొబిటరీ లిస్ట్ లో పెట్టి ఒక్కొక్కటి మేము ఏదో రిలీజ్ చేస్తున్నామని నోరు తెరిస్తే పచ్చి అబద్ధం మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ అంశాన్ని కూడా ఈ సెట్ పరిష్కరిస్తుంది. నిజాయితీగా రాష్ట్ర ప్రజల ముందు దాన్ని రిపోర్టును పెట్టబోతున్నాం.